హీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక గొప్ప చారిత్రక కట్టడం గురించి తెలుసుకోబోతున్నాం. అది కేవలం ఢిల్లీలో ఉన్న స్ట్రక్చర్ కాదు, అది మన దేశ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. ఇండియా గేట్. ఇండియా గేట్ ను 1921లో ప్రారంభించారు. దీన్ని డిజైన్ చేసినవారు ఎడ్విన్ లూటెన్స్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్. ఇది మొదటగా ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అనే పేరుతో ప్రారంభమైంది, ఎందుకంటే ఇది ఫస్ట్ వరల్డ్ వార్లో మరణించిన సైనికుల జ్ఞాపకార్థంగా నిర్మించారు. 13,000 మందికి పైగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికులు ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల పేర్లు ఈ గేటుపై రాతలుగా ఉన్నాయి. ఇండియా గేట్ యొక్క డిజైన్ పారిస్లో ఉన్న ఆర్క్ డి ట్రయంఫ్ను ఇన్స్పైర్ అయింది. ఇది 42 మీటర్ల ఎత్తులో ఉండి శాండ్స్టోన్తో నిర్మించబడింది. ఈ గేట్ చుట్టూ లాన్స్, ఫౌంటైన్స్ మరియు బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి. చాలామంది టూరిస్ట్స్ ఇక్కడికి వస్తారు. 1971లో ఇండియా గేట్ కింద అమర్ జవాన్ జ్యోతి అనే శాశ్వత అగ్ని ఎటర్నల్ ఫ్లేమ్ పెట్టారు. ఇది 1971 ఇండోపాక్ వార్లో మరణించిన అజేయ సైనికులకు అంకితం. ఈ అగ్ని ఎప్పటికీ ఆరదు. దీని ముందు ఒక రైఫల్ మీద సోల్డియర్ టోపీ పెట్టిన విగ్రహం ఉంటుంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీరంతా ప్రతి సంవత్సరం ఇక్కడ నివాళులు అర్పిస్తారు. రిపబ్లిక్ డే పారేడ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ ప్రతి భారతీయుడికి ఒక సెంటిమెంట్. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నేషనల్ అంథెం గుర్తు చేసుకుంటారు, సెల్ఫీస్ తీసుకుంటారు, త్యాగదాతలు గుర్తు చేసుకుంటారు. అనేక మూవీస్, డాక్యుమెంటరీస్, పాట్రియాటిక్ సాంగ్స్లో కూడా మనం ఈ గేట్ను చూస్తాం. ఇది కేవలం రాళ్లతో కట్టిన గేట్ కాదు, ఇది మన చరిత్ర. ఇది ప్రతి సోల్డియర్ త్యాగానికి మనం ఇచ్చే నమస్కారం. మన తండ్రులు, సోదరులు దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు వారి పేరు ఎక్కడైనా చెక్కి ఉంటే అది వాళ్లకు ఇచ్చే అత్యున్నత గౌరవం. ఇండియా గేట్ చుట్టూ ఉన్న సర్కిల్ పేరు రాజ్పాథ్. ఇది లార్జెస్ట్ వార్ మెమోరియల్ ఇన్ ఇండియా. 2022లో నేషనల్ వార్ మెమోరియల్ కూడా దీనికి దగ్గరలోనే ఏర్పాటయింది. ఇంత గొప్ప చరిత్ర మన కళ్ళ ముందు ఉందంటే మనకు గర్వంగా ఉండాలి కదా. మీరు ఇప్పటి వరకు ఇండియా గేట్కి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలా మంచి చరిత్ర జ్ఞాపకాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్తాం.